హాయ్ అందరికీ. కాకరకాయ కూర ఇలా వండితే అస్సలు చేదు ఉండదు. మీరు ట్రై చేయండి. కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వచ్చి ఒక 10 మినపప్పు 2 స్పూన్లు, చిన్న స్పూన్తోని శనగపప్పు 2 స్పూన్లు, 1 స్పూన్ కంటే హాఫ్ ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కలిపి చిన్నగా దూరగా వేయించాలి. తర్వాత 3 పావులు ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేయించుకోవాలి. వీటిని ఇవన్నీ చిన్నగా వేయించుకోవాలి. చిన్న మంట మీద పెట్టి వేయించుకోవాలి. వేడెక్కింది ఇవి వేసి చక్కగా వేగిపోయినాయి. ఇందులో కొంచెం ఆనియన్, కొంచెం వెల్లుల్లి కూడా వేయాలి. వేయించాల్సిన అవసరం లేదు, అట్లా వేడిలో కొంచెం ఉంచుకోవాలి అంతే. కాకరకాయలు వేగుతున్నాయి, ఇంకొంచెం వేయాలి. నువ్వులు ఇప్పుడు వేయించుకోవాలి, ఎందుకంటే ఇవి చిటపటలాడుతూ డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి. ఎండింగ్లో ఇవన్నీ వేడై కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇవి వేసినాం అనుకోండి, ఆ వేడికే ఇవి చిటపటలాడుతూ ఉంటాయి. చిటపటలాడుతున్న సౌండ్ వినిపిస్తుందా? లాస్ట్కి వేసుకుంటే, లేదంటే అన్నీ కలిపి సపరేట్గా వేయించుకోవాలి. లేదు అంటే ఇట్లా లాస్ట్కి వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వేయించుకోవాలి. గ్రైండర్లో వేసి మిక్సీ చేసుకోవాలి. ఇవన్నీ పోవాలి. వీటిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆవాలు వేయాలి, జీలకర్ర కూడా వేయాలి, మినపప్పు కూడా వేయాలి, పప్పు కూడా వేయాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసుకున్న పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి. అల్లం, పసుపు, ఉప్పు కూడా ఇదే కలుపుకోవాలి. కొంచెం అల్లము పచ్చివాసన పోయేంత వేయించుకోవాలి. ఈ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఇలా ఉడికించుకోవాలి. ఇందులో కాస్త కారం కూడా వేయాలి. కారం వేయాలి. ఆల్రెడీ ఎండిన మిర్చి వేసినాం కదా, కొంచెం వేసి సరిపోతుంది. 10 వరకు వేసినాం ఎండిన మిర్చి. ఉడకనివ్వాలి, పెట్టాలి. పేస్ట్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. కలపాలి. కలిసేలాగా అంతా కలిపి పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఇవి కూడా ఇందులో మగ్గేలాగా మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఒకసారి కలపాలి. కాకరకాయ ముక్కలు ఇందులో ఉన్న ఉప్పు, కారం చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అప్పుడు ఫుల్ టేస్టీ ఉంటాయి. అంతే, అయిపోయింది. కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బంద్ చేసుకొని తినడమే. అన్నంలోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. కాకరకాయ కూర చేదు ఉంటుందని నాకు కూడా ఇష్టం ఉండదు, కానీ ఇలా చేసుకుంటే నేనైతే ఇలా చేస్తే అయితే ఖచ్చితంగా తింటాను. ఇలా చేసుకొని తింటాను. మీరు తినండి. థ్యాంక్ యూ.